డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు వైటీఎం రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 21వ తారీఖు 1వ నెల 2026 21st జనవరి 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ధనిష్టి నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 2:01 వరకు కూడా ఈ ధనిష్టి నక్షత్రం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ నెమలి వన్య కాకి అనేది ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పశ్చిమి డాగ మీద కోడి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది నెమలి వన్య కోడి మీద గెలుస్తుంది. డాగ్ అనేది పశ్చిమి డాగ మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2:01 వరకు జరుగుతుందన్నమాట. ఇక మధ్యాహ్నం 2:01 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా శతభిష నక్షత్రం జరుగుతుంది. ఈ శతభిష నక్షత్రంలో గెలిస్తే రంగులు, ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది. పశ్చిమి డాగ్ అనేది నల్లపోడల కోడి మీద గెలుస్తుంది. తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద, కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం యొక్క టైమింగ్ టైమింగ్ చూసుకోవాలన్నమాట. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2:01 తరువాత స్టార్ట్ అవుతుంది ఈ నక్షత్రం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు నక్షత్రాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి, జాబ్ విషయంలోకి వచ్చినట్లయితే, ఎవరైనా సరే దెబ్బలాటలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు చెప్తాను, అదేంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం కాలేదంటే నన్ను కాకపోయినా ఇంకొకరినైనా, లేదంటే ఎవరు ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటే మీరు వాళ్ళని అడిగి ఏ రంగు కోడికి, మన కోడి అనేది ఏ రంగు వస్తుంది చూసుకుని జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న వచ్చేటప్పటికి ఇక్కడ కోడి నల్ల కక్కెరలు లేదంటే తెల్ల కక్కెరలు, బాగా బొంగ తెలుపు కుస్తీలు పెట్టి పరిస్థితుల్లో ఉండాలి. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నల్ల కక్కెరలకైనా తెల్ల కక్కెరలకైనా పైన ఎరుపు పశ్చిమ ఉండకూడదు. అలాంటి నెమ్మల కక్కెరలను లేదంటే తెల్ల కక్కెరలను లేదంటే నల్ల కక్కెరలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పొలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి డ్యాగలు లేదంటే ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్గా ఓడిపోయే రంగులు. నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఆ తర్వాత కాకిడాగ పర్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడాగలు, పశ్చిమగల కాకిడాగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక్కడ కోడి నల్ల కక్కెరలను కానీ తెల్ల కక్కెరలు కానీ పెట్టుకుంటేనే మనకి చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ పశ్చిమ గల కాకిడాగలు. ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు, బొంగ కుసి అన్నీ నలుపు ఉండాలా, ఎక్కడ ఒకేక కూడా తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి పశ్చిమ గల కాకిడాగలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, నల్లకట్ట అబ్రాసులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, కళ్ళు నలుపున్నటువంటి సేతువాలు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమల్లో, తెల్ల నెమల్లో, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు లేని పశ్చిమ గల కాకి డేగల్ని మనకు ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర కక్కెరలో ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలాంటి ఎర్ర కక్కెరలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమకాల నెమల పింగళాలను కూడా ముసుగు పెట్టుకోవచ్చు. అలాగే ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌన్ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపులేని ఎర్ర కక్కెరలైనా పెట్టుకోవచ్చు. అసలు బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైం వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరప పండు డేగలు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులకు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు అనేది ఉండాల్సిందే. అలా బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటేనే గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నలుపు గల సేతువాలు, బాగా కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నున్నబోర కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కోడి మైలాలను కానీ కోడి మిరపపండు డాగలు కానీ పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి 9 వన్నె కాకి నెమల్లో. వీటికి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలా. తర్వాత వచ్చేసి ఎక్కడ ఎదర గౌడు ప్యాక్ అనేది ఉండకూడదు. చింతపిక్కలో లేదంటే గౌడు అంటాం కదా, అలాంటిది ఉండకూడదు అనమాట. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి కోడి కాకి నెమల్లో, నున్నబోర కాకి నెమల్లో, పచ్చకాకి నెమల్లో, కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, పశ్చిమగల కాకులు, ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాటివి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు, ఎర్ర పొలాలు డాగ పింగళాలని డ్యామ్ షూర్గా ఓడిపోతాయి ఈ టైమ్స్లో. ఆ సెట్టి పరిస్థితుల్లో ఆయన పెట్టకూడదు. ఇక వాటి తర్వాత ఓడిపోయినప్పటికి
చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు, కోడి డేగలు, ఎర్ర డేగలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పూలాలు, డేగలు, ఎర్ర పూలాలు, అలాగే ఎర్ర కక్కెరలు కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు, 6:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, అలాగే నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డేగలు, బాగా కోడి చూపుగల రసంగులు, అలాగే చింతపిక్కల డేగలు. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఇక్కడ పచ్చ కాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు. పచ్చ కాకి డేగలు, గట్టి కాకి డేగలు ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ పచ్చ కాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ నెమలి పింగళాలు లేదంటే గౌన్ నెమల్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. మనం ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ గౌన్ నెమల్లో, పిసికి బోర నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పూలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టాలా. ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి